రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం, సామాజిక భద్రత అందించడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలంలో 1,56,00,000 వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అత్యుత్తమ వైద్య సదుపాయాలు అందించేందుకు ఆరోగ్య కేంద్రాలను మరింత అభివృద్ధి చేసే చర్యలు చేపడుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో రాష్ట్రంలో 300కు పైగా సబ్ సెంటర్లు, 170 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబీర్ అలీ, బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపతి రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుందాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యులు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. టైం లేదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా, ఇది కొద్దిగా వీకర్ సెక్షన్ మండల్, అంత చిన్నవాళ్ళు ఉన్నారు, కొద్దిగా బయట పోతే డబ్బులు ఎక్కువైతే కానీ ఇక్కడనే ట్రీట్మెంట్ ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇది ఓల్డ్ హాస్పిటల్, చాలా పాత హాస్పిటల్ కాబట్టి ఎక్కడైతే స్టాఫ్ తక్కువ ఉందో దయచేసి ఆ స్టాఫ్ని ఇవ్వాలని, అదేవిధంగా మా డాక్టర్స్ కానీ సిస్టర్స్ కానీ ఇక్కడ స్టాఫ్ ప్రజలకు బాగా ట్రీట్మెంట్ చేసుకుంటూ ప్రభుత్వానికి మీకు మంచి పేరు తెస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే టైం లేదు కాబట్టి నిజామాబాద్ కొంత రివ్యూస్ ఉన్నాయి. నేను ఎక్కువ మాట్లాడకుండా పెద్దలు మంత్రి గారిని మాట్లాడాలని కోరుతున్నాను. 1,56,00,000 ఓ ప్రైమరీ హెల్త్ సెంటర్ మనం ప్రారంభించుకున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్య, వైద్యం, సంక్షేమ భద్రత, సోషల్ సెక్యూరిటీ, విద్య, వైద్యము, ఈ మూడింటిపైన దృష్టి సారిస్తూ పేదవారికి కావలసింది ప్రమాణంతో కూడిన విద్య, ఆరోగ్య భద్రత, సంక్షేమ భద్రత, సోషల్ సెక్యూరిటీ. ఈరోజు వైద్య శాఖకు సంబంధించి పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చే దిశగా మా ప్రభుత్వ కృషి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక దిశానిర్దేశము, ఒక ప్రిన్సిపల్గా ఒక నిర్ణయం తీసుకున్నాము. ఎక్కడెక్కడ అయితే గ్రామీణ ప్రాంతాలలో అవసరాన్ని బట్టి, జనాభానే కాదు అవసరము మరియు డిస్టెన్స్ దూరాన్ని బట్టి సబ్ సెంటర్లే కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్లే కానీ, అప్గ్రేడేషన్ ఆఫ్ పిఎస్సీలు ఇంటూ సిఎస్సీలే కానీ, ఏరియా హాస్పిటల్సే కానీ, జిల్లా హాస్పిటల్లే కానీ వైద్య సేవలు అందించాలి. ఈ రాష్ట్రంలో ఇంకా సుమారు
300 పైచిలకు సబ్ సెంటర్లు అవసరము. అదే పద్ధతిలో సుమారు 150-170 ప్రైమరీ హెల్త్ సెంటర్లు అవసరము. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలలో, గ్రామీణ మారుమూల ప్రాంతము, ఆదివాస ప్రాంతాలలో ఇవి ఏర్పాటు చేయాలి. మొన్నటి మీ అందరూ చూసిర్రు 213 కొత్తగా అంబులెన్స్లని సమాజానికి, గ్రామాలకు, మండలాలకు మా ప్రభుత్వం అందజేసింది. ఇంకా ఒక 80-85 అంబులెన్సులు అవసరము. 102 అమ్మఒడి వాహనాలు అవసరము. అవసరాన్ని బట్టి ఖచ్చితంగా అయ్యో మా ప్రాంతానికి, మీ మండలకు అంబులెన్స్ లేదే, అమ్మఒడి వాహనం లేదే అనే అభద్రత రాకూడదు. మొన్ననే 213 అంబులెన్స్లు, అమ్మఒడి వాహనాలు ఇవ్వడం జరిగింది. అదే రకంగా రాబోయే కాలంలో అంబులెన్స్లే కానీ, సబ్ సెంటర్సే కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్లే కానీ, దానికి తోడు ట్రామా సెంటర్స్ కూడా. ట్రామా సెంటర్స్ ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రమాదాల సంఖ్య పెరుగుతున్నది కనుక ప్రతి 35 కిలోమీటర్లకు హైవేల పైన ట్రామా సెంటర్లు ఏర్పాటు చేయాలి. అంబులెన్స్ని ఆ ట్రామా సెంటర్కు అనుసంధానం చేయాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.